కోడింగ్ డీకోడింగ్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. If in a certain code language, TWENTY 20 is coded as 863985 and 11 is coded as 323039, how will 12 be coded? ఆప్షన్స్ ఇచ్చిండు. ఇట్లాంటి క్వశ్చన్స్ చదవగానే మనం ఫస్ట్ ఏమనుకుంటామంటే ఈ నంబర్ నేమ్స్కి వాళ్ళు ఇచ్చిన నంబర్స్కి ఏమైనా లింక్ ఉందా అని అనుకొని అది ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం వేస్ట్ చేస్తారు చాలామంది. కానీ ఈ నంబర్ నేమ్స్కి ఆ నంబర్కి లింక్ లేదు. లింక్ ఎక్కడ ఉందంటే ఈ నంబర్ నేమ్స్ అనే వర్డ్స్లో ఇచ్చిన లెటర్స్కి ఆ నంబర్స్కి మ్యాపింగ్ చేస్తే ఆన్సర్ ఏందో ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. మ్యాపింగ్ చేద్దామా? 20, 11 ఈ రెండింటిని మ్యాపింగ్ చేసేసిన చూడండి. వాళ్ళు ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారమే నేను నంబర్స్ తోటి మ్యాపింగ్ చేసిన. ఇట్లా చేసిన తర్వాత మనకి వాళ్ళు అడిగిన వర్డ్ ఏంటి? 12. ఇప్పుడు వాళ్ళ మ్యాపింగ్ అరేంజ్మెంట్ ప్రకారము 12 ఏంటో చూద్దాం. సో అకార్డింగ్ టు దిస్ అరేంజ్మెంట్, T ఈజ్ 8, W ఈజ్ 6, E ఈజ్ 3, L is 2, V is 0 and E is 3 again. So option is 863203. Option 3 is correct answer. కొంచెం పేషెన్స్, కొంచెం డిటర్మినేషన్, కొంచెం ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే ఆ క్వశ్చన్లో ఉన్న టెక్నిక్ ఏంటో మనకి అర్థమైపోతుంది.